ఎంఆర్పిఎస్ పేరు మీద ఇవాళ 10 ఆర్గనైజేషన్లు ఉన్నాయండి. ఇక ఆ పేర్లను నేను చెప్పడం బాగుండదు. మందకృష్ణ నాయకత్వం సరిగా ఉంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగేది కాదు, మాదిగ ఉపకులాలకు కూడా ఇంత అన్యాయం జరిగేది కాదు. అన్నిటికంటే మించి నేను మందకృష్ణని అడుగుతున్నా, దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా దళిత మహిళలు మానభంగాలకు గురవుతున్నారు. అన్నిటికంటే మిక్కిలి మణిపూర్లో క్రిస్టియన్ చర్చెస్ మీద దాడులు చేసి వందలాది చర్చ్లను కూలగొట్టి వేలాది మందిని రోడ్ల పాలు చేసి మహిళలను నేకెడ్గా రోడ్లపైన పరేడ్ చేపించి లక్షలాది మందిని నిరాశ్రయాలను చేస్తే బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి గారు మణిపూర్కు వెళ్ళరు. అంటే అది మణిపూర్ మన భారతదేశంలో లేదా, లేకుంటే అక్కడ ఉన్నంత దళిత క్రిస్టియన్స్ అండి, మేజర్గా అక్కడ ఉన్నదంతా కూడా దళిత క్రిస్టియన్స్, అక్కడ ఉన్నదంతా కూడా దళిత క్రిస్టియన్స్. మరి అలాంటి తర్వాత ముస్లిమ్స్ని అందరినీ కూడా ఇవాళ బీజేపీ కావాలని చెప్పి వీళ్ళు ఇండియన్స్ కాదు, వీళ్ళు పాకిస్తానీస్ అంటున్నారు. ముస్లిమ్స్ను ఓరవలేకపోతున్నది బీజేపీ, క్రిస్టియన్స్ను ఓరవలేకపోతున్నది బీజేపీ, దళితులను ఓరవలేకపోతున్నది, బలహీన వర్గాలను మహిళలను ఓరవలేకపోతున్నది. వాళ్ళ యొక్క ప్రగతికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఏ రకమైన చర్యలు తీసుకొని భారతీయ జనతా పార్టీకి మందకృష్ణ ఒక సామాజిక ఉద్యమ నేత, మందకృష్ణ మాదిగా ఉపకులాలకు నిమ్న వర్గాలకు న్యాయం జరగాలని పోరాటం చేసిన వ్యక్తి బీజేపీకి ఓటు వేయమని అడగడం అంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉండదండి. దిస్ ఈజ్ టోటల్లీ అగైన్స్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది దళిత్స్. మందకృష్ణ మాదికతో పాటు 30 సంవత్సరాలు మీరు ప్రయాణం చేశారు, అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేశారు. అంతేకాకుండా బహిరంగ ఆయన సపోర్ట్ చేస్తూ చాలాసార్లు మీరు చెప్పారు. ఈసారి మిమ్మల్ని క్వశ్చన్ చేసిన నేపథ్యంలో మీరు ఇంత తీవ్రస్థాయిలో మంచి విరుచుకపడుతుంది, దీన్ని ఎట్లా చెప్పాలి? మందకృష్ణ దళిత జాతుల నుంచి ఎదిగిన ఏ ఒక్క నాయకుడిని కూడా ఎదిగనియాడండి. దళిత జాతికి నేనే నాయకుడిని, మాదిగ ఉపకులాలకు నేనే నాయకుడిని అని చెప్పుకుంటాడు. ఆయన బారిన పడని దళిత మంత్రి కానీ దళిత నాయకుడు కానీ లేడండి. అలాంటి లక్షణాలే కడియం శ్రీహరికి వచ్చాయి. అందరినీ కూడా అనేక సందర్భాలలో ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళు వెంటబడ్డాడండి. ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇతర కులాల వాళ్ళ జోలికి వెళ్ళడండి. మంత్రివర్గంలో ఉన్న దళితులను వేటాడుతూ అంటాడు ఆయన. ఇది మీరు అందరూ చూసింది, ఇది నేను కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. కారణం ఏంటో ఆయనకే తెలియాలి. వాస్తవంగా దళితుడై ఉండి దళితునికి మద్దతు తెలిపే విధంగా ఉండాలి, దళిత జాతికి ఉపయోగపడే విధంగా ఆయన నిర్ణయాలు ఉండాలి. కానీ ఏనాడు ఆయన నిర్ణయాలు ఆ రకంగా. కడియం శ్రీహరి కూడా అలాంటి స్వభావాన్ని పునికిపచ్చుకున్నారా సార్? మీ కింద ఎవరు మీ నీడలో ఎవరు ఎదగరు? చాలా తప్పండి. మీరు 2-3 నాయకుల్ని ఎదగనీయకుండా చేశారని ఆరోపణలు. ఇప్పుడు అవకాశాలు అందరికి వచ్చాయండి. నాకు అవకాశం వచ్చింది, రాజయ్య గారికి అవకాశం వచ్చింది, అరూరు రమేష్ గారికి అవకాశం వచ్చింది, పస్నూరు దయాకర్ గారికి కూడా అవకాశం వచ్చింది. అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకున్నారో, ఆ వచ్చిన అవకాశాలు ప్రజలకు ఎవరైతే ఉపయోగించుకున్నారో వారు సర్వే